నేను ఆల్రెడీ ఐక్యూ Z9 సిరీస్ ఏ స్పెక్స్తో వస్తుందని చెప్పనేది ఒక వారం క్రితం ఆల్రెడీ వీడియో చేశా. యాజ్ ఇట్ ఈస్ స్పెసిఫికేషన్స్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా దిగిపోయినాయి. ప్రైస్ కూడా నేను ఏ ప్రైస్ అయితే గెస్ చేస్తానో సేమ్ ప్రైస్తో లాంచ్ అయినాయి. కావాలనుకుంటే ఒకసారి ఆ వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. బ్యాక్గ్రౌండ్లో కొంచెం స్టూడియో లైట్స్ మీకు మిస్ అవుతున్నాయి, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇంట్లో కరెంట్ లేదు అండ్ ఎలాగో రావడానికి చాలా టైం పడుతుందని చెప్పి వీడియో ఎలా రికార్డ్ చేసేస్తున్నా. ఒక 2 hours అవుతుంది ఐక్యూ Z9 సిరీస్ మనకు లాంచ్ అయ్యి. ఐక్యూ Z9s అండ్ Z9s Pro. నేను thumbnail పెట్టినట్లుగానే ఒకటేమో హిట్ లా అనిపించింది, ఒకటేమో ఫట్ లాగా అనిపించింది. రెండింటి గురించి మాట్లాడుకుందాం. Z9s అయితే పూర్తిగా మనం ఇగ్నోర్ చేయవచ్చు. ఒక కర్వ్డ్ డిస్ప్లే మనకు కావాలి అనుకుంటే తప్ప ఆ ప్రైస్ పాయింట్లో ఆల్రెడీ దానికంటే తక్కువ బడ్జెట్లో బెస్ట్ కాంపిటీటర్ ఐక్యూ Z9 ఉంది. ఒకవేళ మీకు కర్వ్డ్ డిస్ప్లే అక్కర్లేదు అనుకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్ మీరు ఐక్యూ Z9 తీసేసుకోవచ్చు. పూర్తి వివరాలు అండ్ వెర్డిక్ట్తో వీడియో ఎండ్లో నేను మాట్లాడతా. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో నేను ఏ ఫోన్ కూడా డైరెక్ట్గా రికమెండ్ చేయను పర్చేస్ చేసుకోండి అని. ఈ రెండు ఫోన్స్ని కూడా ఆగస్ట్ 23వ తారీఖున Z9s Pro సేల్కి వస్తుంది. ఆ రోజు నేను Z9s Proని ఆర్డర్ చేస్తాను, తెప్పిస్తాను, ఫుల్ రివ్యూని మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ Z9s కూడా 29వ తారీఖు మనకు సేల్కి వస్తుంది. ఆ ఫోన్ కూడా తెప్పించి రివ్యూ చేసి ఆ వీడియోలో నేను చెప్తాను కొనాలా వద్దా అని. అప్పటి వరకు కొనమాకండి, రివ్యూ చేసి కూడా ట్రై చేయండి. ఇంకా ఫస్ట్ ప్రైజెస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. ఐక్యూ Z9s మీకు కార్డ్ ఆఫర్ 2000 రూపాయలు వస్తుంది. బేస్ వేరియంట్ 18,000కి, 8256 20,000కి, 12256 22,000 రూపాయలకి వస్తుంది. అదే ఐక్యూ Z9s Pro ప్రైజెస్ చూస్తే 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ డిస్కౌంట్తో వస్తుంది. కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుంటేనే ఇది కూడా వాల్యూ ఫర్ మనీ. కాకపోతే ఆల్రెడీ మార్కెట్లో ఉన్న ఫోన్స్తో కంపేర్ చేసి ఇది కొంచెం బెటర్గా అనిపిస్తుంది. నేను మళ్ళీ దాని గురించి మాట్లాడతా. బేస్ వేరియంట్ 8GB 128GB ఇది 25,000 రూపాయలు పెట్టారు. దాని మీద 3,000 తీసేస్తే 22,000 రూపాయలకి వస్తుంది. 8256GB 27,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్ తీసేస్తే 24,000కి వస్తుంది. 12256GB 29,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్ తీసేస్తే 26,000 రూపాయలకి వస్తుంది. ఇందులో మీరు ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే 8256 తీసుకోండి. నేను కూడా దీన్ని ఆర్డర్ చేస్తా. 8256GB ఆర్డర్ పెడతాను. ఇంకా డైరెక్ట్ ఫోన్ గురించి మాట్లాడుకుంటే రెండు ఫోన్స్ కూడా బిల్డ్ క్వాలిటీ మనకి పాలీకార్బోనేట్ బాడీతో వస్తున్నాయి. ఎక్కడ కూడా మెటల్ ఫినిష్ ఫ్రేమ్తో అయితే ఏమీ రావట్లేదు. బ్యాక్ సైడ్ మీకు గ్లాస్ ఫినిష్ లా అనిపిస్తుంది ఐక్యూ Z9s లో, కానీ ఇది గ్లాస్ కాదు, ప్లాస్టిక్ బాడీనే. అండ్ ఐక్యూ Z9s Pro లో మీకు వేగన్ లెదర్ ఫినిష్ తో వస్తుంది. అలానే ప్రొటెక్షన్ వైస్ రెండు ఫోన్స్ కూడా IP64 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తున్నాయి. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే లేదు. అండ్ రెండు స్క్రీన్ కూడా కార్నింగ్ గోల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్స్ అయితే ఏమీ లేవు. స్కాట్ సెన్సేషన్ ప్రొటెక్షన్ బాగానే వస్తున్నాయి. ఇప్పుడు ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఐక్యూ Z9s లో Dimensity 7300 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది CMF ఫోన్ 1 లో మీరు ఆల్రెడీ ఇదే ప్రాసెసర్ చూశారు. కానీ ఇదే ప్రైస్ పాయింట్ లో 7300 కంటే ఐక్యూ Z9 లో మళ్ళీ పక్క బ్రాండ్ కూడా వెళ్ళకర్లా ఐక్యూ Z9 లో 7200 ప్రాసెసర్ వస్తుంది. చాలా మంచి ప్రాసెసర్. 2.8 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. అదే 7300 తీసుకుంటే మీకు 2.5 GHz. చాలా డిఫరెన్స్ ఉంటుంది క్లాకింగ్ స్పీడ్ పరంగా. అండ్ యాడ్2s కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉండిద్ది. అరౌండ్ 6 lakhs వరకు ఈ Dimensity 7300 అయితే పర్ఫామ్ చేయగలదు. 7200 మాత్రం చాలా పవర్ఫుల్. ఐక్యూ Z9 మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోండి. అండ్ Z9s Pro గురించి మాట్లాడితే ఇందులో Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 2.63 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ తో వస్తుంది. ఇదే ప్రాసెసర్ ని రీసెంట్ టైమ్స్ లో మనం వింటూ ఉన్నాం కదా. ఒకటి Moto Edge 50 Pro లో ఇదే ప్రాసెసర్ తో వస్తుంది. అది అరౌండ్ మీకు 29,000 రూపాయల దగ్గరలో ఉండిద్ది. అండ్ ఇదే ప్రైస్ పాయింట్ 25,000 రూపాయల లోపల OnePlus Nord CE4 లో కూడా ఇదే Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ దొరుకుతుంది మనకి. అండ్ 2 scores అరౌండ్ ఈ ప్రాసెసర్ 8 lakhs వరకు స్కోర్ చేసింది. క్లాకింగ్ స్పీడ్ చెప్పాక 2.63 GHz వరకు ఉండిద్దని. కాకపోతే Nord CE4 మీకు ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. ఇది కర్వ్డ్ డిస్ప్లే. Nord CE4 ని మనం డైరెక్ట్ గా తీసుకోవచ్చు. Moto Edge 50 Pro లో మళ్ళీ చాలా ఫీచర్స్ ఉన్నాయి. Z9s Pro లో లేనివి Moto Edge 50 Pro లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో కాంపిటీటర్ పరంగా Nord CE4 వరకే కానీ Moto Edge 50 Pro వరకు వెళ్ళలేం. కరెంట్ వచ్చింది. అండ్ ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజ్ రెండు ఫోన్స్ లో కూడా LPDDR4X కాన్ఫిగరేషన్ తో UFS 2.2 స్టోరేజ్ టైప్ తో వస్తున్నాయి. ర్యామ్ వరకు ఓకేలే కానీ స్టోరేజ్ టైప్ Z9s లో కాకుండా అట్లీస్ట్ Z9s Pro లో UFS 3.0 స్టోరేజ్ టైప్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. కార్డ్ ఆఫర్ తీసేసి చూడండి 25,000 రూపాయలకి వస్తుంది. 25,000కి UFS 2.2 అనేది లాంగ్ రన్ లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉండేది. అండ్ రెండు లాంగ్ రన్ అనేటప్పుడు గుర్తొచ్చింది, నేను thumbnail లో కూడా పెట్టాను దీన్ని. 2+3 years అప్డేట్స్ తోనే వస్తున్నాయి రెండు ఫోన్స్ కూడా. మనం 25,000 రూపాయల దాకా ఇన్వెస్ట్ చేసామంటే మినిమం ఒక 3-4 years మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ 3+4 years అప్డేట్స్ ఇవ్వట్లేదు వీళ్ళు. 2+3 మాత్రమే ఇస్తున్నారు. ఇక్కడ కూడా కొంచెం గట్టిగా కాన్సన్ట్రేట్ చేయండి అప్డేట్స్ పరంగా. అండ్ డిస్ప్లే రెండు ఫోన్స్ లో కూడా సేమ్ డిస్ప్లేతో వస్తుంది. కర్వ్డ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 6.77 inch డిస్ప్లేతో వస్తుంది. LTPO ప్యానల్ కాదు ఇది, స్టాండర్డ్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR కంటెంట్ మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు. HDR10+ కి సపోర్ట్ ఉంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. బట్ బ్రైట్నెస్ పరంగా రెండు ఫోన్స్ లో డిఫరెన్స్ వచ్చేస్తుంది. 1800 nits పీక్ బ్రైట్నెస్ తో మనకి Z9s వస్తుంది. 4500 nits పీక్ బ్రైట్నెస్ తో Z9s Pro వస్తుంది. అండ్ వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. ఒకవేళ కంటెంట్ ఇప్పటివరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చింది అండ్ వర్త్ ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ కంటెంట్ నచ్చితే 100K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఒకవేళ మీరు కూడా సపోర్ట్ చేయాలనుకుంటే 100Kలో జాయిన్ అవ్వండి. ఇంకా కాన్ఫిడెంట్గా ఎన్నో వీడియోస్ మేము ముందు తీసుకొస్తూ ఉంటా. అన్ని ఫోన్స్ని నా అంతటి నేనే కొని రివ్యూస్ అవి పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా 100Kలో జాయిన్ అవ్వచ్చు. అండ్ మళ్ళీ స్పీకర్స్ పరంగా రెండు ఫోన్లో కూడా స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. కానీ డాల్బీ హెడ్ఫోన్స్ ఉండదు, డాల్బీ విజన్ కూడా ఉండదు. 3.5 హెడ్ ఫోన్ జాక్ ఇవి కూడా ఉండవు. మీరు టైప్ C ఫోన్స్ని యూస్ చేసుకోవాలి ఒకవేళ ఆడియో పరంగా. అండ్ అలానే NFC ఫీచర్ కూడా ఉండదు రెండు ఫోన్స్లో కూడా. మీరు ఈవెన్ 25 పెట్టినా కానీ పేమెంట్స్ చేసుకోవడానికి వైర్లెస్ పేమెంట్స్ మీకు NFC ఫీచర్ ఉండదు. అండ్ IR బ్లాస్టర్ కూడా ఉండదు. ఐక్యూలో బేసిక్గానే మనం IR బ్లాస్టర్ చూడడం. అండ్ ఇందా చెప్పినట్టు 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉండదు. ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడదాం. రెండు
రెండు ఫోన్స్లో కూడా ప్రైమరీ కెమెరా సేమ్ కెమెరా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా వస్తుంది. సోనీ IMX882 సెన్సర్తో వస్తుంది. ఇదే సెన్సర్, ఈ సోనీ IMX882 సెన్సర్ మీకు iQOO Z9లో కూడా ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్కి సపోర్ట్ చేసిద్ది. IMX882 అంటే ఇంచుమించు మీరు LYTలో 600 సిరీస్ దగ్గరలో మీరు ఊహించుకోవచ్చు. ప్రైస్ ఎక్కువ పెడుతున్నాం కాబట్టి Z9S Proలో ఈవెన్ బెటర్ షాట్స్ వీళ్ళు ఆప్టిమైజ్ చేస్తారు. అండ్ సెకండ్ కెమెరాస్లో డిఫరెన్స్ మీకు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్ Z9S Proలో ఉంటుంది. Z9Sలో మీకు వైడ్ యాంగిల్ సెన్సర్ ఉండదు. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటుంది. Z9S Proలో 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రెండింటిలో కూడా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరానే. రికార్డింగ్ రెండు ఫోన్స్లో కూడా 4Kలో మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. 4K 30 FPS వరకు. ఓకే వీడియోస్ రికార్డ్ చేసుకునే దాంట్లో, స్లో మోషన్స్ రికార్డ్ చేసుకునే దాంట్లో మాక్సిమం క్యాపబిలిటీస్ మీకు Z9S Proలో ఉంటాయి. లో ఎండ్ రెజల్యూషన్స్తో మనం Z9Sలో రికార్డ్ చేసుకోవచ్చు. వీటిలో కూడా ఇన్ డెప్త్గా కెమెరా రివ్యూస్ అవి మళ్ళీ ఫోన్స్ కొనిన తర్వాత ఖచ్చితంగా నేను రివ్యూ పోస్ట్ చేస్తాను. బ్యాటరీ 5500 mAh బ్యాటరీతో రెండు ఫోన్స్ వస్తున్నాయి. బట్ చార్జెస్ Z9Sలో మీకు 44 వాట్ ఛార్జర్ వస్తుంది. 80 వాట్ ఛార్జర్ Z9S Proలో వస్తుంది. లాంగ్ రన్ బ్యాటరీస్ ఏవి. అండ్ ఇంకా అప్డేట్స్ వాటర్ రెసిస్టెన్స్ గురించి ఇందాక మాట్లాడా. IP64 స్ప్లాష్ రెసిస్టెంట్ అండ్ 2+3 years అప్డేట్స్తో వస్తున్నాయి. సర్వీస్ సెంటర్స్ పరంగా అయితే ఇబ్బంది ఉండదు. మాక్సిమం ఆఫ్ ద సిటీస్లో అండ్ చిన్న చిన్న విలేజ్లో కూడా వివో సర్వీస్ సెంటర్స్ దొరుకుతుంటాయి. వాటిలో మీరు ఈ ఫోన్స్ అయితే సర్వీస్ చేసుకోవచ్చు. సో ఇవి ఓవరాల్గా iQOO Z9 సిరీస్. ప్రైస్ని బట్టి నా వెర్డిక్ట్, మీరు రివ్యూ చూసే ఫోన్స్ కొనుక్కోండి. బట్ ప్రైస్ చూసిన తర్వాత నా ఇంప్రెషన్, నా ఒపీనియన్ మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నాను. iQOO Z9S కొనుక్కునే కంటే కూడా iQOO Z9లో పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంటుంది కాబట్టి ఫ్లాట్ డిస్ప్లే ఇష్టపడితే Z9 వెళ్ళిపోండి. దాంట్లో కూడా సేమ్ సోనీ IMX882 సెన్సర్. ఒకవేళ ఫ్లాట్ డిస్ప్లే కావాలనుకుంటే OnePlus Nord CE4 ఉంది. దాంట్లో గ్రీన్ లైన్ ఇష్యూస్ ఏమీ లేవు. బట్ ఫ్యూచర్లో వస్తాయని కూడా మనం ఏమీ చెప్పలేం. ఈ ఫోన్ వచ్చిన తర్వాత నేను వాడిన తర్వాత మళ్ళీ రెండు ఫోన్స్ని కంపేర్ చేస్తా, ఇంకొక వీడియో కూడా చేస్తాను. రైట్ నౌ వాల్యూ ఫర్ మనీ అయితే Z9S Proలో అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నా మాట విని మీరు ఫోన్ కొనొద్దు. నేను ఫోన్ కొని రివ్యూ చేసిన తర్వాత అప్పుడు మీ డెసిషన్ తీసుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.